శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధన లాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల్ని పరిశీలించగా 5 గ్రహాల యొక్క అభ్యున్నతి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, 10వ స్థానంలోని చంద్రుడు, ఏకాదశంలోని రాహువు. ఈ 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా వృషభ రాశి వారికి అభ్యున్నతికి దారి తీస్తున్నాయి అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే ధన ఆదాయం చాలా చాలా బాగుండబోతోంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, మీ మాట విలువ పెరుగుతోంది. అలాగే పిత్రార్జితాలు వస్తున్నాయి. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే అవి కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. అలాగే అనేక విధాలుగా మీ యొక్క జీవన సరళి ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేసి మీకు అనేక రకాలుగా ఉన్నత స్థానాన్ని ఇస్తోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే మీ కార్యనిర్వహణ సామర్థ్యంలో మీరు మంచి ప్రశంసలు పొంది ఇంకా ఇంకా అధిక బాధ్యతలు పొందుతారు అని చెప్పి
తెలియచెప్పడం జరుగుతోంది. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 3 గ్రహాల యొక్క వరుస గ్రహ మాలికా యోగంలోని ఫలితాలను ఇక్కడ ఇస్తున్నాయి. అది కూడా 9, 10, 11 చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట ఇది. ఈ రకమైన గ్రహస్థితి వల్ల మీకు ఇంకా ఇంకా మంచి పరిణామాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. స్త్రీల వల్ల లాభాలుంటాయి, స్త్రీలకి కూడా చాలా లాభాలుంటాయి. విద్యార్థులు చాలా మంచి పొజిషన్స్కి వెళ్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. దైవభక్తి పెరుగుతుంది. దైవ కార్యాలు చేస్తారు. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. అనేక విధాలుగా వ్యాపారస్తులకి వ్యాపారాలు పెరిగి ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలని కోరుకుంటారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి. మీ ఓర్పు అంతా ఫలించి మంచి ఫలితాలు కనబడబోతున్నాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా రాశిలోకి వచ్చి అనేక రకాలుగా మీకు ఇంకా ఇంకా శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది. ఎప్పుడైతే శుభకార్యాలు ఇంట్లో జరగడము, కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడము, లేదా శుభకార్యాల పరంపర ప్రారంభం అవడము ఇత్యాదివన్నీ ఉన్నాయో మానసికోల్లాసం పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ముందరే చాలా బాగుంది గ్రహస్థితి, దానికి తోడు ఇంట శుభకార్యాలు కూడా ప్రారంభం అవుతున్నాయి అంటే ఇక ఆనందానికి హద్దులు ఉండవు. అంతా బాగుంటుందన్నమాట. రుణ సౌకర్యాలు మీకు కావాలన్నా మీరు రుణాలు పొందగలుగుతారు, మీరు తీర్చాలన్నా తీర్చగలుగుతారు. చాలా అధికమైనటువంటి ఆదాయం కనిపిస్తూ ఉన్నది. అలాగే కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుడతారు. కించిత్ ఆరోగ్య విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యాల్ని మీరు చక్కగా అధిగమించగలుగుతారు. ముందరైతే ఆ అనారోగ్యం అనేది కొంచెం పొడసూపుతుంది కాబట్టి ఆ విషయంలో ఔషధ సేవ అవసరం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి. కుజ శని గ్రహ స్తోత్రాలని మరింతగా పారాయణ చేయండి. చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ, వీరికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మనస్సంకల్పం నెరవేరుతోంది. కొత్త కొత్త ఆశయాల కోసం, ఆశయ సిద్ధి కోసం చాలా చక్కగా కృషి చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతిఫలించేటట్టుగా ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అది పరిశోధనా రంగం అవ్వచ్చు, లేదా టీచింగ్ రంగం అవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా ఏ రంగంలోనైనా మీరు అడ్మినిస్ట్రేషన్కి చెందిన వారై ఉండొచ్చు. ఇలా ఏ డివిజన్స్కి సంబంధించిన వారైనా సరే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారికి మునుపటి కన్నా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. చాలా సంతృప్తిగా ఉంటారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే పరిహారం మటుకు మనకండి తప్పనిసరిగా చేసుకోండి. శుభం.